పాత ఫోన్ నా దగ్గర లేదు, అయిపోయా. లేదంటే అయిపోయా, ఇంకేముంటుంది? లేదు పాత ఫోన్ తెచ్చి అయిపోయినావు ఏదన్నా. పాత ఫోన్ నా దగ్గర లేదు, గత ఏడాది కొత్త ఫోన్ తీసుకున్నా, ఫోను ల్యాప్టాప్ ఎందుకు అడిగారో మీరు ఇచ్చిన నోటీసులో చెప్పలేదు. దేనికి అడిగినావు? దొంగ పని చేసినావని నీకు అన్ని అడిగినారు. దేనికి అడుగుతారు? వాళ్ళకి ఏమన్నా నీ ఫోన్లో ఏమైనా సరదాలు ఏమైనా ఉన్నాయి, వీడియోలు నేను చూద్దామని అడిగిరా ఏంది? దేనికి అడుగుతారు? ఈయన దగ్గర అంటే పాత ఫోన్ లేదట, ఏడబడేసినావు, ఎవరికి ఇచ్చినావు? మూసిలేసినవా? ఆ ప్రణీత్ రావు లెక్కనే అదేందన్నా పగలగొట్టి మూసిలేసినవా? ఈయన చెల్లెనట ఫోను అయిపోగానే ఆ ఫోన్ మొత్తం సుత్తెతోని మొత్తం ఇట్లా బండకేసి కొట్టి పడేసేదట. అట్లా కోట్ల రూపాయల విలువైన ఫోన్లు డ్యామేజ్ చేసిందట ఆమె. ఈయనది కూడా అట్లే ఉన్నది. ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాసిండట. నేరం జరిగిన సమయంలో మీరు వాడిన ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అప్పగించండి అంటూ తనకు వచ్చిన నోటీస్ పైన ఆయన తన లేఖలో స్పందించారు. అప్పట్లో తాను వినియోగించిన ఫోన్ తన వద్ద లేదని స్పష్టం చేశారు. పాత ఫోన్ ప్రస్తుతం తన వద్ద లేదని, గత ఏడాది కొత్త ఫోన్ తీసుకొని అదే వాడుతున్నాను అని తెలిపారు. తాను ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఎందుకు అడుగుతున్నారు అనే విషయాన్ని ఏసీబీ తన నోటీసులో పేర్కొనలేదనే విషయాన్ని కేటీఆర్ లేఖలో ఎత్తి చూపారు. ఫార్ములా ఈ కార్ రేసు విచారణకు అవసరమైన అన్ని రకాల అధికారిక సంప్రదింపుల రికార్డులన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని పురపాలక శాఖ వద్దే ఉన్నాయి. ఇక ఫిర్యాదులో కానీ తనపై చేసిన ఆరోపణల్లో కానీ గతంలో తాను వాడిన ఎలక్ట్రానిక్ పరికరాల ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. అయినా ఆయా ఎలక్ట్రానిక్ పరికరాలు సమర్పించాలి అని కోరడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని పేర్కొన్నారు. అయినా సరే విచారణలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించాల్సి వస్తే గౌరవ సుప్రీంకోర్టు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. మరి పైసల విదేశీ కంపెనీకి ఇస్తప్పుడు సుప్రీంకోర్టు, రాజ్యాంగము, నిబంధనలు, చట్టము ఇవన్నీ గుర్తుకు రాలే. ఎంక్వైరీకి పిలిస్తే ఎంక్వైరీలో నీ ఫోన్ అడిగితే ఇప్పుడు నీకు చట్టము, రాజ్యాంగము, సుప్రీంకోర్టు గుర్తొచ్చినాయి. చలో ఈ ట్యాపింగ్ నడుస్తూ ఉంది, ఏడు దాకా పోద్ది అన్నది చూడాలి.